వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ రుచి చూడు. మరి ఈ వీకెండ్ స్పెషల్లో భాగంగా మనం గోదావరి రుచులు చూడటానికి గోదావరికి వచ్చేసాం కదండి. మరి పాలకొల్లుకు దగ్గరలో ఉంటున్న సిరిగాలపల్లి నుంచి తులసి గారు వాళ్ళ ఇంటికి రమ్మని మనని ఇన్వైట్ చేశారండి. మరి తులసి గారు మనకి ఏం వెరైటీస్ని పరిచయం చేస్తారో వెళ్ళి తెలుసుకుందాం. మరి ఈరోజు పాలకొల్లుకి దగ్గరలో ఉన్న సిరిగాలపల్లి నుంచి తులసి గారు మనని ఇన్వైట్ చేసేసారండి. మరి తులసి గారు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని పరిచయం చేసుకుని తెలుసుకుందాం. హలో అండి. హలో. మాకు మా వ్యూవర్స్కి ఈరోజు ఏ గోదావరి రుచులు పరిచయం చేయబోతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా రుచులు చూపించబోతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా రుచులు. ఓకే. చికెన్ బీన్స్ కర్రీ ఒకటి, ఓకే, రొయ్యలు పికిల్ ఒకటి. ఓకే, చికెన్ బీన్స్ కర్రీ ఒకటి, అలాగే రొయ్యల పికిల్ ఒకటి మనకి పరిచయం చేయబోతున్నారండి. మరి ముందుగా ఏది తయారు చేస్తున్నారు? చికెన్ బీన్స్ కర్రీ తయారు చేయబోతున్నాం. ఓకే, చికెన్ బీన్స్ కర్రీ తయారు చేయబోతున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం చూద్దాము. ఇంతకీ తిను మీ బాబా అబ్బాయిని. ఓకే, హాయ్. శ్రీరామ్ పేరు శ్రీరామ్. ఓకే, ఏం చదువుతున్నావు శ్రీరామ్? 6th క్లాస్. 6th వచ్చావా ఇప్పుడు? ఓకే, సో ఎక్కడ స్కూల్ దగ్గరేనా? ఓకే, ఒకడే బాబా? ఇద్దరు బాబులండి. పెద్ద బాబు శ్రీరామ్, ఓకే, చిన్న బాబు 4th చదువుతున్నాడు. చిన్న బాబు 4th చదువుతున్నాడు, కానీ ఇప్పుడు 6th. ఓకే, సో మరి వెళ్ళిపోదామా మనం ప్రొసీజర్లోకి. ముందుగా మనకి బీన్స్ అలాగే చికెన్ కర్రీ నేర్పిస్తున్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చికెన్, ఆనియన్స్, బీన్స్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గసగసాల పేస్ట్. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో బీన్స్ అలాగే చికెన్ కర్రీకి ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఇది నాన్ వెజ్ ఐటెం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఓకే, సో ఇంకా ఆయిల్ కాస్త హీట్ ఎక్కాలి కాబట్టి ఈ లోపు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ టీవీ వాచింగ్, టీవీ. ఓకే, ఇంకా షాపింగ్ ఎక్కువ చేస్తాం. షాపింగ్ ఎక్కువ చేస్తారంటే ఏవి బాగా ఇష్టం మీకు షాపింగ్ చేయాలంటే? శారీస్, నగలు కూడా బాగా ఇష్టం ఉన్నట్టే కనిపిస్తుంది లేండి చూస్తూ ఉంటే. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తాను. ఆన్లైన్ షాపింగ్. ఓకే, సో అడ్వాన్స్డ్ గా ఉన్నట్టున్నారు. అంటే ప్రస్తుతం అయితే సిటీస్ లో ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ కి వెళ్ళే అంత టైం కూడా లేకుండా ఆన్లైన్ షాపింగ్ వెళ్ళాలి, బయటికి షాపింగ్ చేయాలి అనక్కర్లేకుండా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేసుకుంటాం. ఓకే, మరి ఇలా పల్లెటూరుల నుంచి ఆర్డర్ చేస్తే కూడా మనకి తొందరగానే వచ్చేస్తాయా? పాలకొల్లు దగ్గరలో ఉందండి, మాకు పాలకొల్లు వస్తుంది, అక్కడ నుంచి తీసుకుంటాం. ఓకే, 1-2 days లో వచ్చేస్తుంది కావాలనుకున్నా. నైస్. సో ఫ్రీక్వెంట్ గా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా అంటే నెలవారీ సరుకులు కూడా ఆన్లైన్? అలా లేదులేండి, ఓన్లీ సారీస్, కాస్ట్యూమ్స్ వరకునే. ఓకే, డ్రెస్సెస్ వరకు. వేసేద్దామా? ఆయిల్ హీట్ ఎక్కింది. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయని యాడ్ చేసుకున్నామండి. ఆయిల్ బాగా చిక్కగా హీట్ ఎక్కింది, వేయంగానే మనకి ఇవి వస్తున్నాయి నురగలు. సో ఇంకేంటండి, ఇద్దరు అబ్బాయిలే కాబట్టి మీకు షాపింగ్ లో మీకు పోటీ వచ్చే వాళ్ళు ఎవరు లేరేమో కదా? లేదులేండి. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారా? అవును. సో ఇవేంటంటే మనకి ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ అన్నిటికీ కూడా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేసుకుంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఈ పచ్చివాసన కూడా పోయి మనకి చక్కగా వేగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్ కూడా మనకి రాదు, పచ్చివాసన ఉంది అన్న ఫీల్ కూడా రాదు. కాబట్టి ముందరగానే వేసేసుకుంటే బెటర్. సో అన్నీ కూడా ఒకటేసారి మనకి రంగు మారేసరికి నెక్స్ట్ టైం వేయాలి అనే ఒక థాట్లో ఉంటాం. అవునండి, కొంచెం చికెన్ కూడా వేసి. ఓకే, సో ఇదేంటండి డైరెక్ట్గా మామూలుగా చికెన్ని ముందరగా ఉడికించుకున్నారా? ఏం చేశారు చూద్దామా? 1 hour ముందు ఉప్పు కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాము. ఓకే, మామూలుగా చికెన్ని కడిగేసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసి గంట సేపు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మనం డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే. అంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగే టైంకి మనం చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అంటే దీనిలో అన్ని డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసుకుంటేదేనా లేకపోతే ముందుగా చేసుకోవాల్సిన ప్రొసీజర్ ఏమైనా ఉందంటారా? అంటే దీనికి బాగా కారం ఉప్పు బాగా పడుతుంది కాబట్టి ఓకే, అప్పటికప్పుడు అయితే బాగా పట్టదు. ఓకే, ముందు 1 hour ముందు పెట్టుకుంటే నానబెట్టుకుంటే ఉడికించాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ నానబెడితే సరిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత నానబెడితే కనుక చక్కగా ఊరి దానికి అంతగా పడుతుందేమో కదా? ఊరి బాగా పడుతుంది. ఓకే, సో ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తుంటారా? వెజిటేరియనా లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ చేస్తాం. నాన్ వెజ్, మా పిల్లలకి నాన్ వెజ్ ఉండాలి. ఓకే,
నాన్ వెజ్లో ఏమైనా స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? పకోడీ చేస్తాను, చికెన్ పకోడీ. చికెన్ పకోడీ, ఓకే. ఎగ్ పకోడా. ఓకే. మీ పిల్లాడు బాగా సైలెంట్గా ఉన్నట్టున్నాడు, ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. చికెన్ చేస్తున్నాను కదండి, మాట్లాడు. ఓకే. అంటే వెయిట్ చేస్తున్నాడా? ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిటింగ్ అనమాట. ఓకే ఓకే, నైస్. ఓకే, ఎప్పుడైనా పిల్లల్ని సైలెంట్గా ఉంచాలి అని అనుకుంటే మీ ఇంట్లో ఇది ఒక అస్త్రమేమో, నాన్ వెజ్ చేస్తే సైలెంట్ కూర్చుంటారు. బీన్స్ కూడా వేద్దామండి. ఓకే, అంటే దీన్ని ముందుగా ఉడికించారా? పెట్టానండి. ఓకే, బీన్స్ ఓన్లీ గింజలు మాత్రమే తీసుకున్నారండి. వీటిని ఉడికించేసి పక్కన పెట్టుకున్నారు. అంటే ఎన్ని విజిల్స్ వరకు ఉడికించారు? 2 విజిల్స్ వరకు. ఓకే, కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మరి ఎక్కువ 3-4 విజిల్స్గా అక్కర్లేదండి. జస్ట్ ఒక 2 విజిల్స్ దాకా ఉడికించేసి మనం దీనిలో యాడ్ చేసేసుకోవడమే. సో ప్రిపరేషన్ చూస్తూ వచ్చారు కదండి. పెద్దగా ఇప్పటివరకు అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇవి వేగిన తర్వాత ముందుగా గంట సేపు ముందర నానబెట్టుకున్న ఈ చికెన్ ఏదైతే ఉందో, అంటే ఉప్పు కారం కలిపిన చికెన్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసుకున్నాం కదండి. అది కొంచెం మగ్గుతున్న టైంలో ఈ 2 విజిల్స్ వరకు ఉడికించిన మన బీన్స్ గింజల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఉప్పులో ఉడికించారా, డైరెక్ట్గా ఉడికించారా? ఉప్పు వేసి ఉడికించారు. ఓకే, సో మనకి అక్కడ చికెన్ ముక్కల్లో కూడా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసేసారు, ప్లస్ దీనిలో కూడా. అంటే ఇంకా మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా. తర్వాత మరి ఎక్కువ ఉప్పు ఏం పట్టదండి మనకి, ఫైనల్గా కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం. ఓకే, మళ్ళీ కారం వేస్తున్నారు అంటే లైట్గా ఉంది కదా. ఓకే, సో ఎంతైనా నాన్ వెజ్ అనగానే కొంచెం ఎక్కువ స్పైసీగానే తింటారు కదా. ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఇందాక కొంచెం వేసాం కదా. ఓకే ఓకే, రెండిట్లోనే ఉంది, చికెన్లోనే ఉంది, ఇలాగే బీన్స్ గింజల్లో కూడా ఉంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే పడుతుందండి మనకి. గరం మసాలా. ఓకే, చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్. అవునండి, తొందరగా అయిపోతుంది. ఓకే, అందులోని బీన్స్ కూడా ముందు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా. కరెక్ట్, అందుకే ఇంకా తొందరగా అయిపోతుంది. ఓకే, అంటే చికెన్ లో కూడా లేతగా ఉండేది లేకపోతే కొంచెం ముదురుగా ఉండేది అట్లా ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి, లేత ముదురు ఉంటాయి. లేతది అయితే జిగురు కింద వచ్చేస్తుంది. ఓకే, కొంచెం ముదురుది అయితే బాగా ముక్కు కింద బాగుంటది. ఓకే, కొద్దిగా వాటర్ పోసి ఓకే ప్లేట్ పెడదాం. ఓకే, మూత పెట్టాలన్నమాట. మూత పెడితే బాగా మగ్గుతుంది. ఓకే, ఈ మసాలా ఈ ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఓకే, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మగ్గిన తర్వాత ఇది గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్. ఓకే, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పుని పేస్ట్ గా పట్టుకొని దీనిలో వేస్తున్నారు. అంటే అది ఎందుకు యాడ్ చేస్తున్నారండి, మసాలా లాగానేనా? ఓకే, అంటే స్పైసీగా కాకుండా కమ్మగా కూడా ఉంటుంది కదా జీడిపప్పు పేస్ట్. రైట్, అయిపోయింది. ఓకే, అయిపోయింది. సో కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ బీన్స్ కర్రీ రెడీ. ఓకే, సో ఇంకా సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవడమేనా? తీసుకుందాం. సో ఇలా నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఆఫ్ వెజిటేబుల్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు అండి. సో ఇదే ప్రొసీజర్లో ఇంకేమైనా ట్రై చేశారా? చేసా అండి. వేటితో బాగుంటుంది అంటారు చికెన్? ఇంకా చికెన్ గోంగూర, చికెన్ మామిడికాయ. సేమ్ ప్రొసీజర్. ఓకే, గోంగూర అంటే మళ్ళీ ఆకుకూర కదా. అవును, దాన్ని కూడా ముందుగా ఉడికిస్తున్నారా ఇట్లానే? చికెన్ అయిపోయాక దాంట్లో గోంగూర వేస్తే చికెన్ గోంగూర రెడీ. ఓకే, మసాలాలన్నీ అదే ప్రొసీజర్. గోంగూర వేస్తాం అనమాట, బీన్స్ బదులు గోంగూర వేస్తాం, చికెన్ గోంగూర అవుతుంది. ఓకే, సో ఇది రైస్ తో తింటే బాగుంటుందా లేకపోతే రోటీతో తింటే బాగుంటుందా? దేనితో అయినా బాగుంటుందండి. బీన్స్ వేసాం కాబట్టి చపాతీ అయినా బాగుంటుంది, రైస్ అయినా కూడా బాగుంటుంది. ఓకే, సో ఇంకా గోదావరి సైడ్ చికెన్ లో ఎలాంటి వెరైటీస్ చేస్తూ ఉంటారండి? ఇక్కడ చించిరాడ్ అని చెప్పి కుండ బిర్యానీ అని, చికెన్ కబాబ్స్ అని, అవి బాగా ఫేమస్ అండి ఇక్కడ. ఓకే, సో నాన్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ పుష్కలంగా బాగా దొరుకుతున్నాయి. రైట్, అంటే ఓన్లీ సీ ఫుడ్సే కాకుండా మనకి చికెన్ మటన్ లో కూడా బోల్డ్ అని వెరైటీస్ చేస్తూ ఉంటారు. అయితే పచ్చళ్ళ సీజన్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా పెడతారు ఇక్కడ, ఫేమస్ అండి చికెన్. ఓకే, ఇవాళ మనకు ఒక రెసిపీని పరిచయం చేయబోతున్నారు కదా, రొయ్యల పచ్చడి. ఓకే, అలా కాకుండా ఇంకా వెరైటీగా ఏం పచ్చళ్ళు చేస్తూ ఉంటారు అంటే సీ ఫుడ్ తో కాకుండా ఇలా చికెన్ మటన్ తోటి? చికెన్ తో కూడా పికిల్స్ చేస్తారండి, మటన్ తో కూడా. ఓకే, ఫిష్ కూడా చేస్తారు. ఫిష్ తో కూడా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, చికెన్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. స్పైసీ నాన్ వెజ్ కర్రీ ఐటమ్ రెడీ అయిపోయిందండి, చికెన్ బీన్స్ కర్రీ. సో దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. బీన్స్ గింజలు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా మనకి ఉప్పులో ఉడికించారు కాబట్టి దాని టేస్ట్ అయితే చాలా చక్కగా తెలుస్తుందండి. ఇక చికెన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్గా చికెన్ మనకి ఎలా అయితే స్పైసీగా అనిపిస్తూ ఉంటుందో దీన్ని కూడా అలాగే చేశారు.